ఈ రోజు చికెన్ రైస్ ఇచ్చారు. ఏందబ్బా అన్నం అంతా మాడిపోనదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మాడిపోయిందే. ఎందుకు మాడిపోయిందంటే వీళ్ళు కావాలనే మాడబెడతారు. మాడబెట్టిన అన్నం తిన్నాం అంటే వీళ్ళకి చాలా ఇష్టము. కొయిటోళ్ళు కాదు, ఫిలిపీన్స్. వీళ్ళు వైట్ రైస్ గానీ అడుగు బాగా మాడబెట్టుకుని మరీ తింటారు. మురుకుల మాదిరిగా కరుం 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 అని చెప్పి. ఏమి మీకు అంత ఇష్టమా అని చెప్పి అడిగాను నేను. అవును మేము తింటాం, మీరు తినరా అని చెప్పి నన్ను అడిగితే నేను చెప్పాను మేము తిన్నాం ఆ మాదిరిగా. అంటే మేము తింటాం, మాకు చాలా ఇష్టం ఆ మాదిరి తిన్నాం అని చెప్పి చెప్పారు వీళ్ళు. మన పక్క అడుగు బాగాన మాడిపోయిన దాన్ని తింటే పెద్దోళ్ళు ఏం చెప్తారంటే కడుపులో నొప్పి వస్తుంది అనేసి చాలా మంది చెప్తారు. అది నిజమో అబద్ధం నాకు తెలీదు. నేనైతే తినను. బట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసి రైస్ వేసుకుని మాత్రమే తిందాం మనం. ఎలా ఉంటుందో ఏమో. వాళ్ళది ఇది ఈ స్టైల్ వచ్చి మన ఇండియన్ స్టైల్ అయితే కాదు, ఫిలిపిన్ స్టైల్. ఎలా ఉందో ఎలా వచ్చిందో టేస్ట్ చెప్తాను చూడండి. ఈ రైస్ లోకి వీళ్ళు రైతా గానీ ఏది ఇవ్వలేదు, అలానే తినే అని చెప్పి చెప్పారు. ఆ రైస్ లో ఆ ఊరగాయ కలుపుకొని తింటా ఉంటే అసలు స్మోకీ ఫ్లేవర్ తెలియట్లేదు. చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. ఆ పీసు గాని ఆ అన్నం గాని భలే ఉడికింది. అసలు స్మోకీ ఫ్లేవర్ అస్సలు తెలియట్లేదు. చాలా బాగుంది. మాడినట్టుగాని అసలు ఏం స్మెల్ గాని రావట్లేదు. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది.